హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ ఈరోజు మనం టూ వరల్డ్స్ కొరియన్ డ్రామాలో థర్డ్ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. అండ్ అలాగే మీరు నా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను. సో మీరు వాచ్ చేయండి ఫస్ట్ 2 ఎపిసోడ్స్. అవి వాచ్ చేసిన తర్వాత ఇప్పుడు థర్డ్ ఎపిసోడ్ చూడండి. అండ్ ఈ వీడియోకి నేను 500 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఎక్కడ ఆపేసాము అంటే కంచోల్ ఉన్నాడు కదా, కంచోల్ యోంజు వాళ్ళ డాడీని ఎవరు నువ్వు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. సో అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ఓఎన్జు ఏమో రియల్ వరల్డ్కి వచ్చేసింది కదా. రియల్ వరల్డ్కి వచ్చేసిన తర్వాత వెంటనే వాళ్ళ డాడ్ స్టూడియోకి అనేది వస్తుందన్నమాట. అంటే వాళ్ళ ఆఫీస్లో నుంచి వెంటనే ఇక్కడికి వస్తుంది. వాళ్ళ డాడ్ స్టూడియోలో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తూ ఉంటాడంటే ఈ వెబ్టూన్ అంతటిని చూస్తూ ఉంటాడనమాట. ఓఎన్జు వాళ్ళ స్టూడియోకి వచ్చి వాళ్ళ అసిస్టెంట్తో ఇదిగో నేనే, ఇది ఇందులో ఉన్న వెబ్టూన్లో ఉన్నది నేనే అని చెప్పేసి అని చెప్తూ ఉంటే అసలు వాళ్ళ అసిస్టెంట్ అసలు నమ్మడనమాట. అసలు నువ్వెలా ఉంటావు, నువ్వెలా వెళ్తావు, నీకేమన్నా పిచ్చి పట్టిందా అలా అంటూ ఉంటాడనమాట. అప్పుడు ఓఎన్జు అంటుంది, ఈ డ్రెస్ ఆ డ్రెస్ సేమ్ కదా, అలా ఎలా అయిందంటావు అని చెప్పేసి అంటాడనమాట. అంటే నువ్వు ఈ డ్రెస్ చౌల్ కొనిపెట్టాడు నీకు అని చెప్పి అంటావా అని చెప్పి అసిస్టెంట్ అంటాడు. అవును, ఈ డ్రెస్ ప్రైస్ ఎంతో తెలుసా, $3,500. నేను చేసే మెడికల్ రిప్రజెంటేటివ్కి ఇంత శాలరీ వస్తుంది అంటావా, అంటే నా మంత్ శాలరీ కూడా ఈ డ్రెస్ ఎంత ఉండదో నేను కొనుక్కోగలనా అంటది. అంటే ఏమో అప్పుడు వాళ్ళ అసిస్టెంట్ అంటాడు, అవును మేబీ మీ డాడీ కొనిపెట్టారేమో లేకపోతే మీ సార్ కొనిపెట్టారేమో అని చెప్పి అడుగుతాడనమాట వాళ్ళ అసిస్టెంట్. ఎవరు కొనిపెడతారు అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు అసిస్టెంట్ అంటాడు, అంటే కంచోలు నీకు కొనిపెట్టాడా ఈ డ్రెస్ నిజంగా అని చెప్పేసి తను కూడా నమ్మటం స్టార్ట్ చేస్తాడనమాట. అప్పుడు ఓఎన్జో జరిగిందంతా అంటే తను ఎలా వెళ్ళింది అవన్నీ కూడా అసిస్టెంట్కి చెప్తుందనమాట. అప్పుడు అసిస్టెంట్ని ఓఎన్జీ ఏమడుతుందంటే, కొన్ని ఇయర్స్ బ్యాక్ కంచోల్ ఒక బ్రిడ్జ్ మీద నుండి దూకేద్దాం అనుకున్నాడు కదా, నీకు గుర్తుందా, అది ఏ ఇయర్ అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు అసిస్టెంట్ అంటాడు, అది 2007, అందులో రికార్డ్స్ ఉన్నాయి చూడు అని చెప్పేసి చెప్తారనమాట. సో 2007లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ సిరీస్, ఈ వెబ్టూన్ సిరీస్ అనేది, అప్పటి నుండి కూడా మన ఓఎన్జో చూడటం అంటే అన్ని రికార్డ్స్ని మొత్తం ఎగ్జామిన్ చేయడం స్టార్ట్ చేస్తుందన్నమాట. సో ఆ ప్రతి రికార్డ్ మీద కూడా వాళ్ళ డాడ్ రాసినవి అన్ని రాసుకుంటారనమాట, అన్ని కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి. అప్పుడు 2007 దాని మీద ఏం రాశారు అంటే, ఓఎన్జు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నేను ఒంటరివాడిని అయిపోయాను అని చెప్పేసి రాసుకుంటాడు అనమాట దాని మీద. అప్పుడు ఓఎన్జుకి గుర్తొస్తుంది, ఓహో 2007లో మా మమ్మీకి మా డాడీకి డివోర్స్ అయిపోయాయి, నేను మా మమ్మీతో వెళ్ళిపోయాను కదా, అప్పుడు డాడీ ఒక్కలే ఉన్నారు, అప్పుడు ఇది రాసుకున్నట్టున్నారు అని చెప్పేసి అంటుందన్నమాట. దానిలో ఏం రాస్తారంటే వాళ్ళ డాడీ ఆ 2007లో ఎప్పుడైతే ఓఎన్జు వాళ్ళ మమ్మీను ఓఎన్జు వెళ్ళిపోతారో అప్పుడు వీళ్ళ డాడీ ఏం చేస్తారు అంటే, ఇంకా తనకి ఈ డబ్ల్యూని ఎండ్ చేసేద్దాము అని చెప్పేసి కంచుల్ని చంపేద్దాం అని చెప్పేసి రాస్తారనమాట. కంచులు చచ్చిపోయినట్టే గీస్తారు మొత్తం అంతా డ్రాయింగ్స్. సో పడుకుని పొద్దున్నే లెగిసేటప్పటికి వాళ్ళ సార్ ఫోన్ చేసి, నువ్వు డబ్ల్యూ సిరీస్ని చేసేసావా అంటే కంప్లీట్ చేసావా అని చెప్పేసి అంటారనమాట. సో చేయగానే నేను కంప్లీట్ చేశాను, పడుకుని పోయాను నేను అని చెప్పేసి ఓపెన్ చేస్తే కంచోల్ చనిపోయి ఉండడు అనమాట, బ్రతికుంటాడు. తనకి ఏం అర్థం కాదు వాళ్ళ డాడీకి, అదేంటి నేను కంచోల్ చనిపోయినట్టు రాశాను కదా రాత్రి, అయినా కంచోల్ ఏంటి బ్రతికే ఉన్నాడు అని చెప్పి షాక్ అయిపోయి, రాత్రి నేను ఏదో డ్రింక్ చేసినట్టున్నాను, నేను నార్మల్గా అనుకోలేదేమో, ఇలాగే గీసుంటాను, నేను మర్చిపోయి ఉంటాను అని చెప్పేసి అనుకుంటారనమాట. సో ఎలాగో బ్రతికాడు కదా అని చెప్పి ఇంకా కంటిన్యూ చేస్తాడనమాట. కంటిన్యూ చేసి అసలు కంచోల్ని ఒక చాలా పెద్ద రిచ్గా, అవన్నీ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ వచ్చినట్టు, పెద్ద ఆర్గనైజేషన్ పెట్టినట్టు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ చేసినప్పుడు కంచోల్ ఏం చేస్తాడు అంటే, ఒక డబ్ల్యూ అనే న్యూస్ ఛానల్ పెడతారు. ఈయన గుర్తున్నారు కదా, అంటే కంచోల్ జైల్లో ఉన్నప్పుడు తినే చూడడానికి వచ్చారు కంచోల్ని. తినకి ఏం చేస్తాడంటే ఒక డబ్ల్యూ అనే పెద్ద న్యూస్ రిపోర్ట్ ఛానల్ ఒకటి పెట్టేసి తిననే హెడ్ కింద పెడతారనమాట. ఆ ఛానల్ ఎందుకు పెట్టారు అంటే, ఆ ఛానల్తో డబ్ల్యూ అంటే ఎవరు మా పేరెంట్స్ని చంపారు అండ్ వై, ఎందుకు చంపారు అని చెప్పేసి ఆ ఛానల్కి ఉద్దేశం అన్నట్టు డబ్ల్యూ అంటే. సో అందుకని పెడతాడనమాట ఛానల్ అనేది పెట్టేసి చేస్తారు. సో ఈ సిరీస్ అనేవి చాలా పాపులర్ అయిపోయిందనమాట. సో అప్పుడు ఏమైందంటే వీళ్ళ డాడీ కూడా, ఓఎన్జు వాళ్ళ డాడీ కూడా చాలా ఫేమస్ అయిపోయి చాలా మంది తన సిగ్నేచర్ కోసం వస్తూ, అలాగే టీవీ ఛానల్లో కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ మమ్మీ ఏమో ఈ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తూ ఉంటుంది, ఓఎన్జు వాళ్ళ మమ్మీ. అంటే విడిపోయారు కానీ అయినా సరే చూస్తూ ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత చాలా సార్లు
వీళ్ళ డాడీ ఓఎన్జీ వాళ్ళ డాడీ అనుకున్నట్టు డ్రాయింగ్ అనేది వేస్తూ ఉంటే వేరుగా మారిపోతుంది అనమాట డ్రాయింగ్ అనేది. అసలు ఇది ఆల్కహాల్ వల్ల అని చెప్పేసి అనుకుంటాడనమాట. అంటే డ్రింక్ చేయటం వల్ల ఇలా అయిందా అని చెప్పి అనుకుంటారు. సో ఇంకా ఫైనల్గా ఏమనుకుంటారు అంటే, నిన్న ఒక ఇమేజ్ చూసింది కదా, ఒక పెద్ద రాక్షసి ఇమేజ్ ఓఎన్జు. ఆ ఇమేజ్ మీద ఒక మాన్స్టర్ నేను ఈ మానిస్టర్ని చంపకపోతే ఈ మానిస్టరీ నన్ను చంపేస్తుంది అని చెప్పేసి రాసుకుంటూ ఉంటాడనమాట. సో ఇలా రాసుకుని అంటే ఎలాగన్నా కంచుల్ని చంపేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సో ఇలా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఓఎన్జు ఏమో ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. అంటే లాస్ట్ ఎపిసోడ్లో ఏమవుతుంది అంటే 2 months గడిచిపోతుంది కదా. సో తనకి ఇంకా డిజీనెస్ పోలేదన్నమాట. సో పోకుండా అలాగే హాస్పిటల్కి వెళ్తుందన్నమాట. ఇంకా అలా వెళ్తూ ఉంటే వాళ్ళ సార్ కనిపిస్తారు. వాళ్ళ సార్ ఏమో ఈ వెబ్టూని చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ సార్ని చూడంగానే వెంటనే పారిపోయి లిఫ్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. లిఫ్ట్లోకి వెళ్ళి దాక్కుంటుంది. వాళ్ళ సార్ ఏమో ఏంటి నేను ఇక్కడ నెగిటివ్ ఎనర్జీని ఫీల్ అయ్యాను, ఈ ఓఎన్జు వచ్చిందా ఏంటి అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తారు. కానీ ఓఎన్జు కనపడదు. ఓఎన్జు దాక్కుంటుంది కదా. సో ఓఎన్జు దాక్కుని ఇంకా తర్వాత చూసేటప్పటికి లిఫ్ట్లో అందరూ కూడా ఇదే వెబ్టూనే చూస్తూ ఉంటారనమాట. ఓఎన్జు కంచోల్ని కొట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటారనమాట. ఓఎన్జు ఏమో షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అలా వెళ్ళి ఒక బస్ స్టాండ్ దగ్గర వెళ్ళి కూర్చుని ఉంటుందన్నమాట. కూర్చుంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా అదే చూస్తూ ఉంటారనమాట. ఈ ఉమెన్ ఎవరు అని చెప్పేసి. ఇంకా తనకి చిరాకు వచ్చేసి సూబోంగ్కి ఫోన్ చేస్తుంది. సూబోంగ్ అంటే వాళ్ళ డాడ్ వాళ్ళ అసిస్టెంట్. డాడ్ ఎలా ఉన్నారు అంటే, మీ డాడ్ బాగానే ఉన్నారు, ఇప్పుడే ఇంటి దగ్గరే ఉన్నారు, వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు ఓఎన్జు అంటుంది, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు, అసలు ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. తను మాయమైపోతుంది. ఫోన్ ఏమో కింద పడిపోతుంది అనమాట. అక్కడే ఉన్న అమ్మాయి అంటే శుభంగ్ మాట్లాడుతూ ఉంటాడు కదా పైకి, హలో హలో అని చెప్పేసి. సో పక్కన ఉన్న అమ్మాయి తీసి, హలో ఇక్కడ ఫోన్ పడిపోయింది అని చెప్తాడనమాట. అవునా మీరు ఎక్కడున్నారు, నేను వస్తున్నాను అని చెప్పి శుభంగ్ సరే అని చెప్పి నేను వస్తానని చెప్పి వెళ్తాడనమాట, బయలుదేరుతాడు. సో ఇప్పుడు డబ్ల్యూ వరల్డ్లో ఏం జరుగుతూ ఉంటుంది అంటే, కంచోల్ వెళ్ళిపోయాడు కదా కార్లో. ఇప్పుడు కంచోల్ వాళ్ళ సెక్రటరీ ఆ స్టోర్కి వస్తారనమాట. సెక్రటరీ వచ్చి అక్కడ స్టోర్ మేనేజర్తో మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఏం జరిగింది ఇక్కడ ఇందాక అని చెప్పి అడుగుతుంది అనమాట. అప్పుడు ఓఎన్జో ఇలా కంచోల్ని కొట్టింది, వాళ్ళ తర్వాత కిస్ చేసుకున్నారు, ఇవన్నీ చెప్తుంది అనమాట ఆ మేనేజర్. తర్వాత ఇలాగా ఒక డ్రెస్ చేంజింగ్ రూమ్లోకి వెళ్ళింది, తర్వాత మాయమైపోయింది అని చెప్తే ఈ సెక్రటరీ అంటుంది, నేను ఒకసారి చూడొచ్చా రూమ్ని, చేంజింగ్ రూమ్ని అని చెప్పేసి వెళ్ళి చూస్తుందన్నమాట. తను చూసంగానే అక్కడే ఉంటుంది ఓఎన్జు చూడంగానే, మీరు నిజంగానే నీట్గా చెక్ చేశారా, తను ఇక్కడే ఉంది అని చెప్పేసి తను తీసుకొచ్చి వెంటనే కంచోల్కి ఫోన్ చేసి చెప్తుందనమాట. వెంటనే కంచోల్ ఏం చేస్తాడు అంటే మళ్ళీ స్టోర్కి వచ్చేస్తాడు అనమాట, తన కార్ టర్న్ తిప్పి. అప్పుడు ఓఎన్జు ఏమో పడిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఓఎన్జుని తీసుకుని తన హోటల్కి వెళ్తారనమాట. మళ్ళీ హాస్పిటల్లోకి వెళ్తే మళ్ళీ పోలీసులు వెతుకుతున్నారు కదా ఓఎన్జు కోసం. సో తన హోటల్కి వెళ్తూ ఉంటాడనమాట. ఇలా తన కార్లో కూర్చోబెట్టి ఇంకా తన హోటల్కి అనేది తీసుకువెళ్ళిపోతుంటారు, హోటల్ రూమ్లో. అప్పుడే పోలీసులు వస్తారనమాట. మీరు ఓఎన్జు గురించి చెప్పారు కదా, ఓఎన్జు గురించి మీకు ఏమైనా తెలిసిందా అని చెప్పి పోలీసులు వస్తారు. అప్పుడు ఓఎన్జుని ఎత్తుకుని ఉంటాడు కదా కంచోలు. సో తన పోలీసులకు కనిపించకుండా దాసేస్తాడనమాట, అంటే మొహం కనిపించకుండా. సో దాసేసి నాకు ఇంకా తెలియలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. సరే మేము ఇంకా ఆ విట్నెస్ ఓఎన్జు కోసం వెతుకుతూ ఉన్నాము అని చెప్పేసి పోలీసులు చెప్తారు, వెళ్ళిపోతారనమాట. తర్వాత కంచుల్ ఓఎన్జుని తీసుకొచ్చి పడుకోబెట్టిన తర్వాత ఆ రోజు రాత్రి అనమాట. తనకి ఓఎన్జుకి ఏంటంటే మెడిసిన్ అవన్నీ ఇస్తారు కదా. సో కొంచెం మత్తులో ఉంటుందన్నమాట. మత్తులో ఉండి మొత్తం కంచోల్ గురించి తనకి తెలిసినవి అన్నీ చెప్తూ ఉంటాడనమాట. ఇప్పుడు నేను ఎక్కడున్నాను అని అడుగుతుంది అనమాట. ఫస్ట్ అడగంగానే కంచోల్ అంటారు, నువ్వు నా రూమ్లోనే ఉన్నావు, మా ఇంట్లో ఉన్నావు అంటారనమాట. కంచోల్ ఇంట్లో ఉంటాడు కదా, తన హోటల్ రూమ్లో ఉంటాడు, తన లాస్ట్ ఫ్లోర్లో ఉంటాడు అని చెప్తుందనమాట. నీకు ఎలా తెలుసు అని చెప్తుంది అని అడుగుతాడనమాట కంచోల్ ఇలా ఉంటారు అని చెప్పేసి. అప్పుడు ఓఎన్జు అంటుంది, వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ ఇంట్లో చంపేశారు కదా, సో అప్పటి నుండి ఒక ఇంట్లో ఉండడానికి కంచోల్ ఇష్టపడ్డు, ఎప్పుడు హోటల్లోనే ఉంటాడు, హోటల్ని తానే కొనేసి అక్కడే ఉంటున్నాడు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఓఎన్జు. తను చాలా షాక్ అవుతాడు. ఇంకేం తెలుసు నాకు గురించి నీకు అని చెప్పేసి కంచోల్ ఓఎన్జుని అడుగుతాడనమాట. అలాగే తను ఎప్పుడు భయపడుతూ ఉంటాడు, తన బెడ్ కింద ఎప్పుడు గన్ అనేది మెయింటైన్ చేస్తాడు అని చెప్పేసి ఓఎన్జు అంటుందన్నమాట. తను చాలా షాక్ అవుతాడు, ఈ గన్ గురించి ఎలా తెలిసింది ఓఎన్జుకి అంటాడు. అప్పుడే మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని చంపిన ఉంటాడు కదా, ఒక స్ట్రేంజర్ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని, తను వచ్చి ఈ కంచోల్ని చంపడానికి గన్ తీసుకొస్తాడనమాట. సో గన్ తీసుకొస్తే ఈ కంచోల్ ఏం చేస్తాడు అంటే ఎలాగోలాగా ఫైట్ చేస్తే ఆ వ్యక్తి లిఫ్ట్లోకి వెళ్ళి మాయమైపోతాడనమాట. కంచోల్ చూడంగానే ఆ లిఫ్ట్లోంచి మాయమైపోతాడు. ఇంకా షాక్ అవుతాడనమాట ఆ కంచోల్ వచ్చేసి, ఎలా మాయమైపోయాడు అని చెప్పేసి. ఇదంతా డ్రా చేసింది ఓఎన్జు వాళ్ళ డాడీ కదా. సో ఓఎన్జు వాళ్ళ డాడీ ఏం చేస్తాడు అంటే, వీడిని నేను చంపలేకపోతున్నాను అని చెప్పేసి ఇంకా తను పెయింటింగ్ వేసేది ఉంటుంది కదా టాబ్లెట్,
వాటన్నిటిని కింద పగలు కొట్టేసి మొత్తం పగలు కొట్టేస్తాడనమాట. అక్కడ కంచులేమో ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఎవరు అని చెప్పేసి. సో తెల్లారిపోతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఓఎన్జీ లెగుస్తుంది. ఓహ్! నేను నిజంగానే ఇక్కడ హోటల్‌లో ఉన్నానా అని చెప్పి చూస్తుందనమాట. మళ్ళీ ఎలాగన్నా నేను నా వరల్డ్‌లోకి వెళ్ళాలంటే కంచుల్ ఎలాగన్నా మూడ్ చేంజ్ చేయాలి. షాక్ అయ్యేలా చేస్తే అప్పుడు నేను నా వరల్డ్‌కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మళ్ళీ ట్రై చేస్తుందనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే గన్ పెట్టి పాయింట్ చేస్తుందనమాట. నేను షూట్ చేసేస్తాను నిన్ను అని చెప్పేసి షూట్ చేస్తుంది. ఐ మీన్ పాయింట్ చేస్తుంది తన మీద. అప్పుడు కంచోల్ షాక్ అవ్వడనమాట. షాక్ అవ్వకుండా నువ్వు నన్ను చేయలేవు, నీకు తెలుసా గన్లో షూట్ చేయాలి అంటే బుల్లెట్స్ ఉండాలి అని చెప్పి చెప్తాడనమాట. ఇందులో బుల్లెట్స్ లేవా అని చెప్పేసి షాక్ అవుతుందనమాట. నీకు నా దగ్గర గన్ ఉంది అని తెలిసినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామని నేను ఇలా చేశాను అని చెప్పేసి గన్ లాక్కొని తను బుల్లెట్స్ పెడతాడనమాట. బుల్లెట్స్ పెట్టి ఇప్పుడు చెప్పు అసలు నువ్వెవరు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎలా మాయమైపోతున్నావు, మళ్ళీ ఎలా వచ్చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట. అప్పుడు ఓఎన్జు నేను నీకు చెప్పను, నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు, నేను చెప్తే నువ్వు చాలా బాధపడిపోతావు అని చెప్పేసి ఓఎన్జు అంటుందన్నమాట. ఓఎన్జు అన్నా సరే కంచోల్ విండనమాట. మరి నిన్న ఎందుకు అక్కడ మాల్లో చాలా డిఫరెంట్గా చేసావు, నన్ను కొట్టావు అని చెప్పేసి చెప్తాడనమాట. అలా అంటేనేమో ఇవన్నీ నువ్వే ఇక్కడ మెయిన్ లీడ్, అందుకనే నీ మూడ్స్ చేంజ్ చేస్తే నేను నా వరల్డ్కి వెళ్ళిపోవచ్చు, మాయమైపోవచ్చు ఇక్కడ, అందుకని అలా చేశానని చెప్తాడనమాట. సో అయితే ట్రై చేద్దాము అని చెప్పేసి ఇంకా గన్ తీసుకుని నిజం చెప్తావా లేదా అని చెప్పేసి గన్తో షూట్ చేసేస్తాడనమాట. షూట్ చేసేటప్పటికి తనలోంచి వెళ్ళిపోతుంది బుల్లెట్ అనేది. కానీ మన ఓఎన్జీకి మాత్రం ఏం కాదు. అంటే లోపల ఇలా చేపెట్టి చూసేటప్పటికి బ్లడ్ మాత్రం ఏం రాదనమాట. కానీ తను మాత్రం షాక్ అయ్యి కింద పడిపోతుంది. కింద పడిపోతే తను తీసుకువెళ్ళి అసిస్టెంట్ వాళ్ళు కూడా వస్తారనమాట ఆ సౌండ్కి. వచ్చి అసిస్టెంట్ ఏం చేస్తుందంటే డాక్టర్కి ఫోన్ చేస్తుంది, ఇలా కళ్ళు తిరిగిపోయింది అని చెప్పేసి, అన్కాన్షియస్ అయిపోయింది అని చెప్పి. ఇంకా అప్పుడు డాక్టర్ వచ్చి ట్రీట్ చేస్తారనమాట. కంచోల్ అంటారు, నువ్వు ఎంత ట్రై చేసినా సరే నువ్వు నాకు నిజం చెప్పేదాకా నేను మాత్రం షాక్ అవ్వను అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు నీ ఐడి కార్డ్ కూడా నా దగ్గరే ఉంది అని చెప్పి ఐడి చూపిస్తాడు. ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఎలా తిన్ని చేంజ్ చేయాలి, మూడ్ చేంజ్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంతలోకి కంచోల్ బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఓఎన్జు కూడా వచ్చేసి తను లిఫ్ట్లో ఉంటాడనమాట. సో లిఫ్ట్ దగ్గరికి వచ్చేసి జాగ్రత్త అని చెప్పేసి అంటుందన్నమాట. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను వేరే కంట్రీ వెళ్తున్నాను ఆఫీస్ పని మీద అని చెప్పి చెప్తాడు. అయితే టేక్ కేర్, జాగ్రత్తగా ఉండు అంటే ఎందుకు నువ్వు ఇలా చెప్తున్నావు, నేను ఇప్పుడు ఏమైనా చనిపోతున్నానా ఏంటి అని చెప్పేసి కంచోల్ అంటాడు. అప్పుడు ఓఎన్జు అంటుంది ఏమో తెలీదు అంటే అప్పుడు కంచోల్ అంటాడనమాట, నీకు అన్నీ తెలిసిపోతాయి కదా, నేను వెళ్ళే ఫ్లైట్ హైజాక్ అవుతుందా, ఏం జరుగుతుందో చెప్పు అంటే అప్పుడు ఓఎన్జి అంటుంది నేను ఇక్కడున్నాను కాబట్టి నాకేం తెలీదు, నేను ఇక్కడ లేకపోయి ఉంటే నాకు తెలిసేది, నేను కాపాడుకుంటాను నేను అని చెప్పి చెప్తుందనమాట. అప్పుడు కంచోల్ అంటాడు, నువ్వు నా కోసం ఇంత కేర్ చేస్తున్నావు, అసలు నువ్వెవరు నువ్వు అని చెప్పేసి కంచోల్ అంటాడనమాట. ఇప్పుడు ఓఎన్జి అంటుంది నేను నీ ఫ్యాన్ని, నీకు ఒక హ్యాపీ ఎండింగ్ రావాలి అని కోరుకునే ఫ్యాన్స్లో నేను ఒక్కరిని అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు కంచోల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అంటే నవ్వుకుంటూ వెళ్ళి సరే బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఓఎన్జి ఏమో ఇంకా కంచోల్ గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది అయిపోయింది, 3rd ఎపిసోడ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇంకా ఏమైనా సిరీస్ కావాలి అంటే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోస్లో ఏమైనా సజెషన్స్ ఉంటే అయినా సరే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.